ఇప్పటి వరకు మనకు పంట పండకనో రేటు లేకనో నష్టం రావటం తెలుసు, కానీ ఇప్పుడు సరికొత్త ముప్పు ముంచుకొస్తోంది. అదే పెట్టుబడి ఖర్చుల భారం. చెరువులో చేపలు రొయ్యలు ఆరోగ్యంగానే పెరుగుతున్నాయి, మేత కూడా బాగానే తింటోంది. కానీ ఆ మేత ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఆ మందుల బిల్లులు ఎందుకు భారమవుతున్నాయి? దీనికి కారణం ఇక్కడ లేదు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న హార్మోజ్ జలసంధి వద్ద ఉంది. అక్కడ రేగుతున్న యుద్ధ మేఘాలకి మీ చెరువులో మేసే మేత బస్తాకి ఉన్న ఆ లింక్ ఏంటి? అసలు ఈ గ్లోబల్ గొడవ మీ లాభాలను ఎలా హరిస్తోంది? ఇదే ఇవాల్టి మన ఇంపాక్ట్ న్యూస్. అసలు విషయం ఏంటంటే, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి ఇప్పుడు ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. కల్చర్ లో కీలకమైన ఫీడ్ మరియు మెడిసిన్ లో వాడే విటమిన్లు, అమినో యాసిడ్లు, కెమికల్స్, ముఖ్యమైన ప్రోబయోటిక్స్ అన్ని ఈ సముద్ర మార్గం ద్వారానే విదేశాల నుంచి రావాలి. యుద్ధం కారణంగా రూట్లు మారటంతో రవాణా ఛార్జీలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫలితంగా ముడి సరుకు అందక లోకల్ మార్కెట్ లో ఫీడ్ మరియు మందుల ధరలు ఒక్కసారిగా భారమవుతున్నాయి. సరుకు లేకపోవటం కాదు, పెరిగిన ధరలతో అది రైతుకు అందుబాటులో లేకపోవటమే అసలు సమస్య. ఈ ప్రభావం ఒక్కసారిగా రాదు, దశల వారీగా రైతును ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మొదటగా ఫీడ్ యాడిటివ్స్ ధరలు పెరుగుతాయి. ఆ తర్వాత నీటి నాణ్యతను కాపాడే ప్రోబయోటిక్స్ సరఫరాలో జాప్యం జరుగుతుంది. చివరిగా మందులు, స్పేర్ పార్ట్స్ కొరత ఏర్పడి ధరలు ఖరీదుగా మారుతాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సరుకు పూర్తిగా లేకపోవటం కాదు, సరుకు ఆలస్యంగా రావటం. ఇది రైతుకు ఊపిరి ఆడనివ్వని పరిస్థితి. ఒకసారి లెక్కలు చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఒక ఎకరా ఆక్వా సాగుకు సగటున 4.3 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. ఇందులో సగం కేవలం మేత కోసమే పోతుంది. ఇప్పుడు గ్లోబల్ సంక్షోభం వల్ల ఖర్చు కేవలం 5% పెరిగినా ఎకరానికి 20,000 రూపాయల అదనపు భారం పడుతుంది. అదే 10% పెరిగితే 40,000 రూపాయలు దాటుతుంది. అంటే అమ్ముకునే ధర పెరగకపోయినా పెట్టుబడి ఖర్చు పెరగటం వల్ల రైతు కష్టం కాస్త అప్పుల ఊబిలోకి జారిపోతుంది. ఇలాంటి టైంలో ఆక్వా రైతులు పానిక్ అవ్వకుండా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలి. కనీసం 30 నుంచి 45 రోజులకు సరిపడా ఫీడ్ ఇన్పుట్స్ ముందే స్టాక్ చేసుకుంటే మంచిది. తక్కువ ధర వస్తుందని నాసిరకం బ్రాండ్లను వాడి సర్వైవల్ రేటును పాడు చేసుకోకూడదు. ఏ రేటర్లు మోటార్లను ముందే చెక్ చేసుకుని రిపేర్లు పూర్తి చేయాలి. అన్నింటికంటే ముఖ్యం, అనవసర ఖర్చులు తగ్గించి చేతిలో నగదు ఉండేలా చూసుకోవాలి. రాబోయే 60 రోజులు ఆక్వా రైతులకు అత్యంత కీలకం. యుద్ధం దూరంగా ఉన్నా దాని సెగ మీ లాభాలను దహించకముందే జాగ్రత్త పడాలి. రైతు సోదరులారా, మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది? మీ ఊరిలో ఫీడ్ లేదా ప్రోబయోటిక్స్ ధరలు పెరిగాయా? సరుకు అందడంలో ఏమైనా జాప్యం జరుగుతోందా? ఎకరానికి మీకు ఎంత అదనపు ఖర్చు అవుతోందని మీరు అంచనా వేస్తున్నారు? మీ అనుభవాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరెన్నో గ్రౌండ్ రియాలిటీ స్టోరీస్ కోసం ఫిషరీ న్యూస్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.